రైతుల భూములను లాక్కోవడం కోసమే కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి. ప్రజాప్రతినిధులకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారని, ఫోన్ మాట్లాడితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాయకులతో మాట్లాడిన వారందరినీ జైలుకు పంపిస్తే ఎవరూ మిగిలరని విమర్శించారు. రైతులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టాలన్నారు. రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలి, కానీ నొప్పించి కాదని విమర్శలు గుప్పించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. 2 కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని? ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా. మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా. నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో 1 నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించింది. మరి ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఎట్లా చేయాలా అనేటటువంటిది ఆలోచన లేకుండా ఎట్లా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు. మీరెంతమంది మీద కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. మిమ్మల్ని రాజకీయంగా బట్టలు ఊడదీస్తుందని చెప్పి తెలియజేస్తారు. జరిగినటువంటి సంఘటన రైతులు మరి అధికారుల మీద దాడి చేసిందని ఏదైతే కుట్ర పన్ని అరెస్ట్ చేయడం జరిగిందో, మరి స్వయాన కలెక్టర్ గారే చెప్పారు ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, ఇక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని